కోర్టుల్లో కేసుల సంఖ్య తగ్గించడానికి రాష్ట్ర వ్యాప్తంగా నేడు మెగా లోక్ అదాలత్ను నిర్వహించారు. ఇందులో కుటుంబ వివాదాలు, ఆస్తి తగాదాలు, ట్రాఫిక్ చలాన్ల వంటి చిన్న చిన్న సివిల్ కేసులను విచారించి వాటికి పరిష్కారం చూపారు. వివరాలు చూద్దాం. ఆదిలాబాద్ జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి పర్యవేక్షణలో సాగిన ఈ లోక్ అదాలత్లో ఉమ్మడి జిల్లా నుంచి అర్జీదారులు హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా 21 పోలీస్ స్టేషన్ పరిధిలోని 2000 పైచిలుకు కేసులు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకున్నారు. ఈ యొక్క ఉద్దేశం అందరూ విన్-విన్ సిచ్యువేషన్ లో ముందుకెళ్ళాలి. మీ యొక్క విలువైన సమయాన్ని, ధనాన్ని ఆదా చేసుకోవాలి. లిటిగేషన్ ఫైనాలిటీ రావాలనే ఉద్దేశంతో ఈ లోక్ అదాలత్ను ప్రోత్సహించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క లోక్ అదాలత్లో కొన్ని కేసులు వెళ్ళిపోతే మనం ఇంకా పెద్ద కేసులు ఏదైనా ఉంటే వాటి మీద మనం బాగా కాన్సన్ట్రేట్ చేసి క్వాలిటీ జస్టిస్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కృషిలో మీరందరూ భాగస్వాములైనందుకు, మాకు మనస్ఫూర్తిగా సహకరిస్తున్నందుకు వ్యక్తిగతంగా నా తరఫున, అదేవిధంగా జిల్లా న్యాయశాఖ తరఫున అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కరీంనగర్ జిల్లా కోర్టు న్యాయ సేవా ప్రాధికార సంస్థ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జాతీయ లోక్ అదాలత్ కు మంచి స్పందన లభించింది. కరీంనగర్, హుజూరాబాద్లలో కలిపి మొత్తం 12 బెంచ్లను ఏర్పాటు చేశారు. 2500 కేసులను పరిష్కరించారు. వివిధ బ్యాంకులకు సంబంధించిన కక్షిదారులు జాతీయ లోక్ అదాలత్ కు వచ్చి తమ సమస్యలను పరిష్కరించుకుంటున్నట్లు లీగల్ సెల్ కార్యదర్శి కె వెంకటేష్ వివరించారు. ఈ లోక్ అదాలత్ లో కేసులు రాజీ చేసుకోవడం వల్ల ఏంటంటే ఇద్దరు పార్టీలు కూడా విజేతలు అవుతారు. ఇందులో ఓటమి అనేది ఉండదు. తర్వాత దీనికి అవార్డు పాస్ చేసిన తర్వాత అప్పీల్ అనేది ఉండదు. రాజమార్గమే రాజమార్గం అన్నారు కాబట్టి ఇది రాజీ చేసుకుంటే ఆర్థికంగా తర్వాత మానసికంగా సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. జీవితాన్ని కూడా హ్యాపీగా లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే కక్షదారులు ఉన్నారో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రాజీ చేసుకొని ప్రశాంత జీవితాన్ని గడపాల్సిందిగా కోరుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు, దమ్మపేట, ఇల్లందు కోర్టులలో లోక్ అదాలత్ నిర్వహించారు. క్రిమినల్, సివిల్, కుటుంబ తగాదాలు, రోడ్డు ప్రమాదాల కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రాఫిక్ కేసులను పరిష్కరించారు. 700 కేసులు లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించినట్లు భద్రాచలం జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ శివనాయక్ తెలిపారు. ఖమ్మం న్యాయ సేవా సదన్లో జాతీయ లోక్ అదాలత్ ను ప్రధాన న్యాయమూర్తి ప్రారంభించారు. ప్రమాద బీమా కేసులతో పాటు సివిల్ వివాదాలను 3వ అదనపు జిల్లా జడ్జి దేవినేని రాంప్రసాదరావు, సివిల్, క్రిమినల్ కేసులను 2వ అదనపు సీనియర్ సివిల్ జడ్జి టి మురళీమోహన్, ప్రీ లిటిగేషన్ కేసులను న్యాయ సేవా సంస్థ కార్యదర్శి కెవి చంద్రశేఖరరావు, ప్రథమ శ్రేణి కోర్టుల్లో ఆయా కోర్టుల న్యాయ అధికారులు సివిల్, క్రిమినల్ కేసులను పరిష్కరించారు. ములుగు జిల్లా కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన జాతీయ లోక్ అదాలత్ ను సీనియర్ సివిల్ జడ్జి కన్నయ్య లాల్తో కలిసి ప్రధాన న్యాయమూర్తి సూర్యచంద్రకళ ప్రారంభించారు. జిల్లాలో 273 పెండింగ్ కేసులను రాజీకి అనువైనవిగా గుర్తించామని తెలిపారు. రాజీ మార్గమే రాజమార్గమని, కక్షిదారులు ఇరు వర్గాలు రాజీ కుదుర్చుకుని డబ్బు, సమయం ఆదా చేసుకుని ప్రశాంత జీవితం గడపాలని కోరారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.